కాబట్టి విల్ గెట్ టు స్ట్రైట్ ద పాయింట్. ఈరోజు ఈ ఫంక్షన్కి అంటే 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనమందరం కలిసి రాజేశ్వరి గారిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. దట్ ఈస్ ద హోల్ పర్పస్. కానీ ఒక వ్యక్తిని సెలబ్రేట్ చేయడం అంటే ఏంటి ఒక వ్యక్తికి 60 వసంతాలు నిండాయి, 60 ఏళ్ళు నిండాయి అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఆ వ్యక్తి ప్రయాణాన్ని, ఆ వ్యక్తి జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా, లేకపోతే ఆ వ్యక్తి గురించి కొంత తెలిసిన వ్యక్తులుగా మనం ఆ వ్యక్తిని సెలబ్రేట్ చేసుకోవడం. సో రాజేశ్వరి గారు అనే ఒక వ్యక్తి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మరి మన కథలంటే అందరికి ఇంట్రెస్టేగా, రెడీయా? నాకు అటు సైడ్ అటు కుటుంబం ఉంది, ఇటు ఆత్మీయులు ఉన్నారు. కుటుంబం చాలా జాగ్రత్తగా ఉంటుంది, కానీ ఇటు ఆత్మీయులు మాత్రం నాకు ఎందుకు కొంచెం ఎనర్జీ తక్కువ అవుతుంది. ఒక్కసారి మీరందరూ కూడా రెడీయా? వెరీ గుడ్. అంటే ప్రోగ్రామ్ నా గురించి కాదు కదా అంటే అందుకని ఓకే, వెల్ అండ్ గుడ్. మా సుధా అంటే ఎప్పుడు ఇలా ఉంటూ ఇలా మాట్లాడుతూనే ఏ ఈవెంట్ కన్నా జోష్. నాకు తెలిసి సుధా అంటే తప్ప ఇక్కడ ఉన్న ఆత్మీయులు ఎవరు అంత యాక్టివ్గా లేరు. మరి మీరు కాదంటారా, ఒప్పుకోరా? ఓకే, వెల్ అండ్ గుడ్, రైట్. సరే, మనకి ఎంటర్టైన్మెంట్ కాసేపు ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ పక్కన పెడితే, ఒక వ్యక్తిగా రాజేశ్వరి గారి గురించి ఏదో కొత్త గొప్ప స్టేజ్ మీదకి వచ్చాను ఇప్పుడు మాట్లాడాలి కాబట్టి అని కాకుండా ఆవిడని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తాను. వెల్ అండ్ గుడ్. సో పుట్టిన దగ్గర నుంచి మొదటగా రాజేశ్వరి గారు పుట్టినప్పటి నుంచి ముందు మా తాతయ్య కొంత భయపడ్డారు. ఎందుకు? మూల నక్షత్రంలో పుట్టింది కాబట్టి కష్టాలు తప్పవేమో అని. కానీ 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 అక్కడికే వస్తున్నా, ఇంకా అవ్వలేదు. మూల నక్షత్రంలో పుట్టింది ఇన్ని కష్టాలు ఉంటాయేమో అనే ఒక క్వశ్చన్ని పక్కన పెట్టి చూస్తే రాజేశ్వరి గారి జీవితాన్ని ద ఫస్ట్ స్టేజ్, నేను మా పెద్దమ్మ గురించి చాలా దగ్గరగా కనెక్ట్ అయింది ఎప్పుడు అనే విషయం అడిగినట్టయితే ద వెరీ ఫస్ట్ ఇన్సిడెంట్. నాకు తెలిసి ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు అనేవి కామన్, అవునా కాదా? కదా, ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. కానీ ఒక మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ప్రతి మనిషి కష్టాన్ని అనుభవించినప్పుడు కాదు, ఆ కష్టాన్ని ఎదుర్కొని దాటినప్పుడు. గాట్ ద పాయింట్? ఎందుకంటే కష్టాలు అనేవి కామన్ అనుకున్నప్పుడు కష్టాన్ని అనుభవించడంలో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు. కానీ ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని దాటినప్పుడే ఆ మనిషి బలం ఎంతో తెలుస్తుంది, ఆ మనిషి దమ్ము ఎంతో తెలుస్తుంది. అలాంటి కష్టాలు నాకు తెలిసి కొన్ని వందలు చూసి అనుభవించి ఎదుర్కొని వాటిని సక్సెస్ఫుల్గా దాటిన వ్యక్తిగా మన రాజేశ్వరి గారిని చూడాలి. లేదు, కష్టాలంటే అదే చెప్తున్నాను. వెరీ గుడ్, మంచి జోక్ చాలా బాగుంది, అదే వస్తున్నాను. కొంచెం డీటెయిల్ ఉంటుంది, జస్ట్ ఎక్కువసేపు కాదు, మహా అయితే ఒక 5-10 నిమిషాలు, బట్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామని. ఇక్కడ మీరు కష్టపెట్టారనుకోవడం కాదు, ప్రతి మనిషి ఒక రిలేషన్లో లేకపోయినప్పటికీ ఒక ఇండివిజువల్గా అంటే ఒక వ్యక్తిగా అనుభవించే కష్టాలు కొన్ని ఉంటాయి. అలాంటి కష్టాలని ఆవిడ చాలా అనుభవించింది.